ఏ పని చేస్తున్నా ఆశించిన ఫలితాలు రాక జీవితం దుఃఖపూరితంగా ఉందని కొందరు, నిర్దేశించుకున్న లక్ష్యాల్ని ఛేదించినా కూడా ఆనందం అనేది ఎంతో కాలం ఉండడం లేదని మరికొందరు బాధపడ్డాన్ని మనం గమనించవచ్చు. అసలు మనిషి జీవితంలో దుఃఖం అంటే ఏమిటి, ఆనందం అంటే ఏమిటి అనే దాని గురించి మనం లోతుగా విశ్లేషిస్తే ఈ సుఖం అనేది కావచ్చు, లేదంటే దుఃఖం అనేది కావచ్చు, ఇవన్నీ కేవలం ఒక మనసుకు సంబంధించిన భావన మాత్రమేనని మనకు నిజం బోధపడుతుంది. ఎందుకంటే మన తలరాతని ఆ పరమాత్ముడు ముందే రాసినప్పుడు, మనం ఎప్పుడు ఏం చేయాలనేది, అంటే మనం చేయబోయే పనుల్ని ముందే ఆ పరమాత్ముడు లిఖించినప్పుడు, మనం ఎప్పుడు ఏ పని చేయాలనేది ఆ పరమాత్ముడు ఆదేశానుసారమైనప్పుడు, మనం ఆ కర్మను చేయడం ద్వారా, అంటే ఆ పనిని చేయడం ద్వారా మనం కొత్తగా కోల్పోయేది కానీ సాధించేది కానీ ఏది ఉండదని నా అభిప్రాయం. అందుకనే గీతలో ఆ పరమాత్ముడు అంటాడు, దుఃఖం కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖం కలిగినప్పుడు స్పృహలేని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడును స్థితప్రజ్ఞుడని ఆ పరమాత్ముడు అంటాడు. స్థితప్రజ్ఞుడు అనగా చలించని వాడు అని అర్థం. అంటే సుఖం కలిగినప్పుడు పొంగిపోనివాడు, దుఃఖం కలిగినప్పుడు బాధపడని వాడు స్థితప్రజ్ఞుడు అని ఆ పరమాత్ముడి ఉద్దేశం. ఆ పరమాత్ముడు ఇలా కూడా అంటాడు, నీ దగ్గర ఆనందాన్ని కొలిచే సాధనం ఏదైనా ఉంటే దాన్ని నాకు ఇవ్వు, నీ దుఃఖాన్నంతటిని నేను పోగొడతాను అంటాడు. 100 ఏళ్ళు గడిచినా కూడా ఆనందాన్ని కొలిచే సాధనాన్ని మనిషి కనుక్కోవడం అనేది దుస్సాధ్యం. ఇక్కడ మనం తామరాకును చూసి నేర్చుకోవాల్సిన సత్యం ఎంతో ఉంది. ఒక సముద్రంలోని నీటిని అందటినీ తీసుకొచ్చి ఆ తామరాకు మీద మనం చిలకరించినా కూడా అది కనీసం ఒక్క నీటి బిందువును కూడా అది స్వీకరించదు. తను ముందు ఏ స్థితిలో అయితే ఉందో అదే స్థితిలోనే అది జీవిస్తూ ఉంటుంది. అందుకనే మనిషి తామరాకును చూసి చాలా నేర్చుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.